గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. అలాంటి వీడియోలో మనము హైదరాబాద్ సిటీలో ఉన్న ఫేమస్ అండ్ యూనిక్ గణేష్ పాండాల్స్ని ఎక్స్ప్లోర్ చేసేయడానికి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ఖైరతాబాద్ గణేష్. ఈ గణేష్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. సో ఖైరతాబాద్ గణేష్కి అయితే వచ్చేసాము. ఖైరతాబాద్ గణేష్కి దగ్గరలోనే మాకు కేవ్ కాన్సెప్ట్ షేజీ థీమ్ గణేష్ అయితే కనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అసలు చూస్తూ ఉంటే. అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ గణేషుడిని చూశాక కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్తో ట్రై చేశారు, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరు కూడా దీన్ని చూసుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి మీకు ఎట్లా అనిపించిందో. నెక్స్ట్ అయితే బాలాపూర్ గణేష్ని చూడడానికి వచ్చేసాము. జనాలు అయితే మామూలుగా లేరు కదా, అసలు ఒక మినీ యుద్ధమే జరుగుతుంది ఇక్కడ. ఆ జనాలు, ఆ జాతర, ఇంకా దర్శనం దగ్గర లైన్లు, ఒక మినీ యుద్ధం జరిగిన తర్వాత ఇంకా లాస్ట్కి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బాలాపూర్ గణేష్ కూడా ఈసారి వాళ్ళు డిఫరెంట్గా, ప్రతిసారి అంటే వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేస్తారు. ఈసారి స్వర్ణగిరి థీమ్తో ట్రై చేశారు కదా, చాలా మంచిగా అనిపించింది. చూస్తూ ఉంటే లోపల కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా కొత్తగా, చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ అయితే ఓషన్ వైబ్స్తో ఉన్న ఈ అండర్ వాటర్ థీమ్ యూనిక్ గణేష దగ్గరికి అయితే వచ్చేసాము. చుడి బజార్లో ఉంది ఇదైతే. ఇది కూడా కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. ఇందులో ఫిషెస్ అవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇది కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కొత్తగా మంచిగా ట్రై చేశారు ఇది కూడా. నెక్స్ట్ అయితే ఇంకొక గణేష దగ్గరకు వచ్చేసాము. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. రొటేటింగ్ గణేష.
అంటే మనకు ఒక స్టోరీ ఉంటుంది కదా, ముల్లోకాలు చుట్టుకొని రమ్మంటే గణేశుడు శివపార్వతుల చుట్టూతో తిరిగాడు అని చెప్పేసి ఆ థీమ్తో ట్రై చేశారు వీళ్ళు, రొటేటింగ్ గణేష అని చెప్పి. సుబ్రహ్మణ్య స్వామి, శివపార్వతులు, గణేష. అట్లాగే ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే వీళ్ళు గణేష్ వివాహంని కూడా పెట్టారు. ఇట్లాగా మొత్తం కాటన్ వేసేసి మంచిగా ట్రై చేశారు. ఇది కూడా చాలా యూనిక్గా అండ్ కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది ఇది రొటేటింగ్ గణేష్ అండ్ గణేష్ వివాహ. ఇదంతా కూడా చాలా కొత్తగా డిఫరెంట్గా యూనిక్గా అని అనిపించింది. ఇది కూడా ఇట్లాంటి మంచి మంచి యూనిక్ అన్నీ హైదరాబాద్ సిటీలో ఇట్లా ట్రై చేస్తుంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిది అని అంటే వీళ్ళు ఇట్లా మామూలుగా రొటేటింగ్ గణేష పెట్టేసి వదిలేయకుండా బ్యాక్గ్రౌండ్లో దీని స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీని కూడా వీళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. సో ఆ స్టోరీ ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో అసలు ఈ థీమ్ని వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు ఇట్లా పెట్టారు అని చెప్పేసి ఆ థీమ్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ స్టోరీ వింటే అర్థమవుతుంది వాళ్ళకు కూడా అని చెప్పి అట్లా ట్రై చేశారు. అది కూడా మంచిగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి టీఆర్టీకా రాజా టీం వాళ్ళు చేసిన ఈ గణేష నాకు చూసిన అన్నిటిల్లోకి ఇదైతే మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది నాకు. ఈ థీమ్ కానీ వీళ్ళు ట్రై చేసిన విధానం కానీ చాలా నచ్చింది నాకు. వీళ్ళు లాస్ట్ టైం కూడా ఇట్లానే డిఫరెంట్గా ట్రై చేశారంట, ప్రతి ఇయర్ కూడా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తారంట. నాకైతే చాలా నచ్చింది. గణేశుడు కూడా మొత్తం శివజీ థీమ్ లాగా తీసుకొని అట్లానే ట్రై చేశారు వీళ్ళు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో వేరే ప్రపంచంకి వెళ్ళినట్టే ఉండే. అమర్నాథ్ థీమ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. మనకు అమర్నాథ్లో ఎట్లా అయితే శివలింగం ఉంటుందో మొత్తం ఐస్ తోటి, సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే రెప్లికా చేశారు. అక్కడ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అట్లానే ఐస్ తోటి. మనం నడిచే పాత్ కూడా అదంతా ఐస్తోనే పెట్టారు, ఆ ఫీల్ రావాలి అని చెప్పేసి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా కొత్తగా అనిపించింది. వీళ్ళైతే చాలా మంచిగా ట్రై చేశారు అని అయితే. మీరు కూడా దీనికి వెళ్ళారా అయితే కింద కామెంట్ చేసేయండి మీకు ఎట్లా అనిపించిందో. నాకు ఇంకొక విషయం ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఏంటిది అని అంటే మనకి మొత్తం 12 జ్యోతిర్లింగాస్ ఉంటాయి కదా, ఆ 12 జ్యోతిర్లింగాస్ అక్కడ ఎట్లా ఉంటాయో వాటి రెప్లికాస్ కూడా ఇక్కడ పెట్టారు వాళ్ళు. అంటే ఎవరైతే చూడలేని వాళ్ళు 12 ప్లేసెస్కి వెళ్ళి చూడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో సేమ్ అక్కడ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అట్లానే రెప్లికాస్ పెట్టారు వీళ్ళు. సో ఇక్కడ చూసి మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అన్నట్టు. ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగా అనిపించింది. ఈ ఐడియా కూడా చాలా బాగుంది. అట్లాగే మధ్యలో కూడా 3 అమ్మవార్లను కూడా పెట్టారు. ఇంకొక ఫేమస్ గణేష రామ్నగర్ సిద్దిక్బైకా గణేష. ఇది నిన్న నిమజ్జనం ఉండే అనుకుంటా, అందుకే కొంచెం హడావిడిగా ఉండే అక్కడ. బట్ ఇది కూడా బాగుంది. అసలు ఆ చిన్న గల్లీలో భలే సెట్ చేశారని అనిపించింది. చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక యూనిక్ గణేష వారసిగూడలో ఉన్న హైదరాబాద్ కా రాజా గణేష. వీళ్ళైతే లేజర్ షో కూడా పెడుతున్నారు కదా రోజు ఈవినింగ్. ఆ లేజర్ షో కోసం అయితే జనాలు అయితే క్యూలు కడుతున్నారు. ఫస్ట్ 2 days అందరికీ ఎంతగా పెద్దగా తెలియలేదు కానీ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి
తర్వాత అయితే జనాలందరూ క్యూలు కట్టడం స్టార్ట్ చేశారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ చాలా కొత్త కాన్సెప్ట్ అనిపించింది. అది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక నెక్స్ట్ గణేష వచ్చేసి నాగోల్లో ఉన్న 63 ఫీట్ ఎకో ఫ్రెండ్లీ లార్డ్ గణేష. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కొత్తగా అని అనిపించింది నాకు. మొత్తం మట్టితోనే చేశారు ఆ గణేష కూడా. అండ్ నిమజ్జనం కూడా వాళ్ళు అదే ప్లేస్ తోటి వాటర్తో చేసేస్తారంట, మొత్తం మట్టిదే కాబట్టి. సో ఎకో ఫ్రెండ్లీగా మంచిగా చేశారు అని అనిపించింది. అండ్ సెకండ్ లార్జెస్ట్ గణేష అంట ఇది మనకి హైదరాబాద్ సిటీలో నాగోల్లో ఉంది ఇదైతే. ఇది కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. ఎకో ఫ్రెండ్లీ థీమ్తో ఇంత పెద్ద గణేష చేయడం అనేది కొంచెం కష్టమైన విషయమే, బట్ వీళ్ళు ట్రై చేశారు. దానికి బిగ్ హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు వీళ్ళకైతే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బీ ఎంగేజ్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.